నమస్కారం. జై శ్రీరామ్ అండి. ఇది మన వైష్ణవీదేవి త్రిశక్తి పీఠం మన వెంకటాద్రి హిల్స్ జీడిమెట్ల గాజుల రామారంలో ఉంది. 79 సర్వే నంబర్లో మనకి ప్రభుత్వ భూమి చాలా ఉంది. మనకు అది ఎంత ఉందో గవర్నమెంట్కే తెలుసు. 514 ఎకరాలు ఉందనేసి మాకు అంత చిన్నగా ఐడియా ఉంది. దాంట్లో 27 ఎకరాలు రాజీవ సగృహకల్పకి అలాట్మెంట్ 2006లో 5లో అయ్యింది. మాకు ఈ సత్యనారాయణ స్వామి దేవాలయానికి 1998లో 10 ఎకరాల ల్యాండ్ అలాట్మెంట్ అయింది. ఆ అలాట్మెంట్ అయిన పేపర్స్ ఇవి. 1999 నుండి ఈ లెటర్స్ తీసుకొని పరమేశ్వర్ సింగ్ గారు ధర్మకర్త, ఈ దేవాలయాల ధర్మకర్త, ఈ స్థలాల గురించి నరసింహస్వామికి కూడా మరి సత్యనారాయణ స్వామికి కూడా ఇంత దేవాలయానికి ల్యాండ్ కేటాయించాలి, ఇంత ల్యాండ్ మనకి గవర్నమెంట్లో అన్ని పోను మిగులుతుంది అనేసి, ఇంత ల్యాండ్ టోటల్ ఉంది, ఇంత ల్యాండ్ మిగులుతుందని ఈ ల్యాండ్ కన్సిడర్ కూడా అయ్యింది. కలెక్టర్ గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి ఇవన్నీ ఎల్ఆర్ఎస్లు మరియు పంచనామా ఇది 2008లోనే ఇన్ని దేవాలయాలు ఉన్నాయి ఇక్కడ. సత్యనారాయణ స్వామి దేవాలయం, వైష్ణవీదేవి దేవాలయం, వెంకటేశ్వర స్వామి దేవాలయం, రాధాకృష్ణ టెంపుల్, శివాలయం, ఆంజనేయులు మరి ఆంజనేయ స్వామి నవగ్రహ టెంపుల్స్, ఇవన్నీ దేవాలయాలు 2008లోనే ఉన్నాయని మనము ఈ లెటర్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి అందరికీ సబ్మిట్ చేయడం జరిగింది. ఇది ఎండోమెంట్ కాపీ. ఎండోమెంట్లో కూడా గెజిట్లో కూడా మన సత్యనారాయణ స్వామి దేవాలయం ఉంది. ఇది గెజిట్. తర్వాత మనకి ఇది పంచనామా ఇచ్చిన ఈ ల్యాండ్ కొలిసి మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి పంచనామా ఇచ్చిన స్థానము. ఇది సత్యనారాయణ స్వామి మిడిల్లో ఉన్నట్టు ఈ ఎక్కడి నుంచి ఏ కొనాలు ఉన్నాయో దీంట్లో మనకి రెవెన్యూ నుండి పంచనామా ఇచ్చారు. ఇది మళ్ళీ 2006 నుండే ఇక్కడ కబ్జాదారులు ఆక్రమిస్తున్నారని మనము హైకోర్టులో చేయడం జరిగింది, కేసు వేయడం జరిగింది. అక్కడి నుండి కూడా మనకి 2008లో మనకి మంచి ఆర్డర్ వచ్చింది. ఇంకో ఆర్డర్ వచ్చేంత వరకు సత్యనారాయణ స్వామి దేవస్థానానికి డిస్టర్బ్ చేయొద్దని కూడా వచ్చింది. ఇంకో ఆర్డర్ ఏమి 2018లో ఎలా తీసుకొచ్చారంటే ఆర్డరు, ఇక్కడ దేవస్థానాలే లేవు అనేసి పరమేశ్వర్ సింగ్ గారు కబ్జా చేసుకొని వారే ఉంటున్నారని 2018లో చాలా జూటా మాటతో లేనిపోని యాడ్ చేసి ఆ ఆర్డర్ తీసుకురావడము, ఆ ఆర్డర్ తీసుకొచ్చి ఆ ఆర్డర్లో మనకి హైకోర్టు ఏమని చెప్పిందంటే, ఏమీ లేనప్పుడు ప్రభుత్వ భూమి మళ్ళీ మీరు తీసేసుకోండి అని ఆర్డర్ చెప్పిందంట. దానివల్ల ఇక్కడ కట్టినే అన్ని కూల్చుకుంటూ అప్పటి నుండి ఏమీ కట్టనివ్వట్లేదు. విగ్రహాలు ధ్వంసం చేశారు. గర్భజోన్ మన వైష్ణవీదేవి గర్భగుఫల నుండి విగ్రహాలను బయటికి తీయడం, పెద్ద బుల్డేజర్ వచ్చి కూల్చడానికి ప్రయత్నం చేయడం. ఆ సమయంలోనే సీఎం గారు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు అలా హెలికాప్టర్ క్రాష్ అయిపోయాక రాజీవ సగృహకల్ప బిల్డింగ్స్ అన్నీ 13 సంవత్సరాల నుండి ఆ పనులు ఆగిపోయి ఎక్కడ ఆగిపోయాయి. ఈ 13 సంవత్సరాలు ఈ బిల్డింగ్లు ఇక్కడే బూత్ బంగ్లాల్లాగా సొసైటీ చేసుకునే ప్లేసుల్లాగా ఉండిపోయాయి. కానీ మేము అప్పటి నుంచి ఎంతమంది ఎంత కబ్జా చేసుకున్నా, ఇప్పుడు 10 ఎకరాలకి ఇది 4.5 ఎకరాలే ఉంది, ఎంత పోతున్నా కానీ ఉన్నది కూడా మొత్తం కబ్జా చేయాలని ఇక్కడ ఏది కట్టినా హైడ్రా లేకపోయినా, హైడ్రా కూడా మేము ఎంక్వైరీ చేశాము, హైడ్రా లేకపోయినా ఇక్కడ ఉన్న కబ్జాదారులు దొంగలు దేవస్థాన భూస్థానాలని కూడా దోపిడీ చేసే దొంగలు, అలాంటి వాళ్ళు ఇక్కడ మా మీద లేనిపోని అటాక్స్ చేసుకుంటూ ఈ దేవస్థానాలని కబ్జా చేయాలని లేనిపోని ఈ రాజీవ సగృహకల్ప అనేది మాకు సంబంధమే లేదు. రాజీవ సగృహకల్పకి 27 ఎకరాల ల్యాండ్ ఇచ్చాక వారి ల్యాండ్ వాళ్ళు కాపాడుకోకుండా దేవస్థానం ఉన్న 10 ఎకరాల ల్యాండ్లో మొత్తం గోడలు కట్టడం, ఇవన్నీ చేయడం, ఇక్కడ దేవస్థానాలకు వచ్చి రాజీవ సగృహకల్ప నోటీసులు అంటించడం. ఇప్పటికీ కూడా హైకోర్టు కేసు పెండింగ్ ఉంది. సత్యనారాయణ స్వామి దేవస్థానం మీద కేసు పెండింగ్ ఉన్నాక కూడా వాళ్ళ సొంతంగా వచ్చి మొత్తము ఇక్కడ ఆశ్రమాలు కూల్చారు. ఇక్కడ మెయింటెనెన్స్ రూమ్స్, కళ్యాణ మండపాలు, షాప్స్, దేవాలయము ఆఫీసు రూము మరియు దేవాలయము విగ్రహాలను కూడా ఎత్తుకపోవడం రాత్రి ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ తీసుకెళ్ళి మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తే, అమ్మ
ఇప్పుడు మీ దగ్గరికి రావట్లేదు కదా అనేసి అన్నాక వాళ్ళు కంప్లైంట్ 3 రోజులు కంప్లైంట్ ఇవ్వడానికి మేము సూరారం పోలీస్ స్టేషన్కి కూడా తిరిగాము. కానీ వాళ్ళు తీసుకోకపోయేసరికి పోస్ట్ పంపించాము. ఆ పోస్ట్ ఎక్నాలెడ్జ్మెంట్స్ కూడా ఉన్నాయి. మరి కలెక్టర్ గారికి ఇచ్చాము, ఎంఆర్ఓ గారికి ఇచ్చాము. ఒక్కసారి దేవాలయానికి అలాట్మెంట్ అయిన భూమి ఇంకెంతమందికి అలాట్మెంట్ చేస్తున్నారు? దయచేసి మా తెలంగాణ అధికారులని, మా ప్రభుత్వము నడిపే అధికారులని, ముఖ్యమంత్రి గారిని ఇదంతా మేము అడుగుతున్నాము. ఎంతమందికి అలాట్మెంట్ చేసి మాకు ఇలాంటివి పెట్టి ఇక్కడ ఎంత నష్టం, ఒక 50 లక్షల నష్టం చేశారు. రాజీవ సగృహకల్ప నందకుమార్, నరేందర్ రెడ్డి, పోలీసులని, ఆర్ఐ కలీం, ఎంఆర్ఓ గారు సస్పెండ్ ఉన్నప్పుడు, ఎంఆర్ఓ గారు అక్కడ ఆఫీస్లో లేనప్పుడు ఆర్ఐ గారు ఈ నిర్ణయం తీసుకొని ఆ రాజీవ సగృహకల్ప వాళ్ళ దగ్గర లంచాలకి అమ్ముడు పోయి ఈ స్థానం మీద హఠాత్తుగా తెల్లవారుజామున 5 గంటల నుండి జేసీబీలు తీసుకొని రెడీగా ఉండి 6:30 సమయంలో అటాక్ చేశారు. ఎవరు అడ్డొస్తే వాళ్ళని ఎంటికలు పట్టుకుంటూ ఇక్కడ పరువు నష్టం కూడా చేశారు. మేము 40 సంవత్సరాల నుండి ఈ దేవాలయానికి మా సర్వము సమర్పణం చేసి, మా జీవితము త్యాగం చేసి ఇక్కడే ఈ క్షేత్రాలు కాపాడుకుంటూ ఈ భూమి ఎక్కడ ఇది కాకుండా దేవాలయాల మీద ఏ దొంగలు దౌర్జన్యము జరగకుండా దేవాలయాలు అభివృద్ధి చేసుకుంటూ దినదినము మేము ఇక్కడే ఉంటున్నాము. పాములు ఉన్నాయి, ఒకప్పుడైతే చిరుతపులు నక్కలున్న సమయం నుండి ఇక్కడ ఉంటున్నాము. ఈ క్షేత్రానికి ఈ రకంగా తీసుకొచ్చాము. ఈ అడవిని, రాళ్ళని, గుట్టలు, కొండల్ని ఈరోజు మన భాగ్యనగరంలో పుణ్యతీర్థ క్షేత్రం యాత్రాస్థానంగా మార్చిన మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. మాకు వానర్ సేన అన్నవాళ్ళు సహాయ సహకారాలు ప్రతిసారి అర్ధరాత్రి ఫోన్ చేసినా వారు మాకు సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళ ఉద్దేశం ఒక్కటే, దేవస్థానాలు కాపాడాలి, దేవస్థానాల భూములు కాపాడాలి. అలా ఉన్నారు. వారికి కూడా మనము సపోర్ట్ చేసుకుంటూ వారు చేస్తున్న దేవాలయ భూముల మీద వాళ్ళకు కూడా మనం సపోర్టుగా ఉండాలని కోరుకుంటున్నాము. ఈ దేవాలయ స్థానాలు కాపాడాలని కూడా భక్తులందరి ముంగటికి ఇది దృష్టికి తీసుకురావాలని కూడా వానర్ సేన అన్నయ్య వాళ్ళతోటి కూడా మేము కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్.